మీతో కొంచెం మాట్లాడాలండి. దేని గురించి? సౌందర్య ఫ్యూచర్ గురించి. ఆహా, వర్తమానాన్ని మండబెట్టావు, ఇక భవిష్యత్తుని ఉద్ధరిస్తావన్నమాట. ఇదిగో ఈ వెటకారాలే వద్దనేది. దాని బాధ్యత తల్లిగా నాకు మాత్రమే కాదు, తండ్రిగా మీకు కూడా ఉంది. తండ్రిగా బాధ్యత. ఏం చేయాలో అది కూడా నువ్వే చెప్పు. నేను చెప్పడం ఏంటండి, మీకు తెలీదా? పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఎన్నాళ్ళనుంటుంది? అత్తారింటికి వెళ్ళొద్దని నేనేం చెప్పలేదే. మీరు చెప్తే మాత్రం ఎలా వెళ్తుందండి? కట్టుకున్నవాడే కాలయముళ్ళా గొంతు పిసికి చంపేస్తాను అంటుంటే అందుకని డైవర్స్ ఇప్పించేద్దాం. అవునండి, మనసులు కలవనప్పుడు ఇలా విడివిడిగా బతకడం కంటే విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకుంటే. సంగీత, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? నిక్షేపంగా తెలుస్తోంది. అన్నీ ఆలోచించే. నర్మయ్, అన్నీ ఆలోచించే దాని బతుకు బుగ్గిపాలు చేయాలనుకుంటున్నావా? ఆపండి, ఏం మాట్లాడుతున్నారు? బుగ్గిపాలు చేయడమేంటి? కాకపోతే మరేంటి? నువ్వు అసలు తల్లివేనా? కూతురికి విడాకులు ఇప్పించి మరో పెళ్లి చేస్తానంటావా? అంటే తప్పేంటి? ఆహా, తప్పేంటి అని అడుగుతున్నాను. కారణాలు ఏవైతేనే వాళ్ళిద్దరికి పట్టలేదు, విడివిడిగా ఉంటున్నారు. ఇక ఈ జన్మలో కలిసి బతికే అవకాశమే లేదు. అలాంటప్పుడు ఇంకేం చేయాలి? ఏం చెయ్యాలా? అల్లుడి గారి కాళ్ళు చేతిలో పట్టుకొని బతిమాలుకోవాలి. అంత అవసరం లేదు డాడీ. అంటే నీ నిర్ణయం కూడా ఇదేనా? చూడమ్మా, మీ మమ్మీ మాటలు విని ఇప్పటికే చాలా తప్పులు చేశావు. అవన్నీ తెలిసి కూడా నేను సైలెంట్గా ఉన్నానంటే అందుకు కారణం కట్టుకున్నవాడికి దూరమైన నువ్వు, నేను కూడా కాదంటే రోడ్డున పడతావని, అనాథమైపోతావని. కానీ ఇప్పుడు ఈ తప్పుని చేస్తే మాత్రం నేనే కాదు, ఆ భగవంతుడు కూడా నిన్ను క్షమించడు. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, ఆకాశం అంత ఎత్తుకు ఎగిరే పక్షైనా సరే నేల మీద కట్టుకున్న గూడు నమ్ముకునే బతకాలి. ఆడది కూడా అంతే. అహంకారంతో విర్రవీగి విడాకుల దాకా వెళ్తే ఏం జరుగుతుంది? ఆకాశం నేల కూలుతుందా? భూమి బద్దలై చీలిపోతుందా? కట్టుకున్నవాడు ఎలాంటివాడైనా భరించడానికి ఇది 1920 కాదు, 2012. 2012 అయినా 1920 అయినా ఆడది ఆడదే, మగాడు మగాడే. ఈ పురుషాహంకారాన్ని దెబ్బ కొట్టడానికే నా కూతురికి నేను మరో పెళ్లి చేయాలనుకుంటున్నాను. చేసి ఆ పెళ్లి కూడా పెటాకులైపోతే అప్పుడేం చేస్తాం? మళ్ళీ డివోర్స్, మళ్ళీ పెళ్లి. ఆ పెళ్లి కూడా మటాష్ అయిపోతే మళ్ళీ డివోర్స్, మళ్ళీ పెళ్లి. ఎన్నిసార్లు చేస్తాం? ఎంతమందితో చేస్తాం? ఎంతమంది మొగుళ్లతో నీ కూతుర్ని? ఏమ్మా, తప్పుగా మాట్లాడానా? వినడానికే కంపరం పుడుతోందా? ఊహించుకోవడానికే భయం వేస్తోందా? మరి నిజంగానే జరిగితే? పెళ్ళి జోదం కాదమ్మా. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే ఇంకొకడు అని సినిమా డైలాగులు చెప్పుకోవడానికి సినిమా కూడా కాదమ్మా, జీవితం. ఆ జీవితాన్ని స్వర్గం చేసుకున్నా, నరకంగా మార్చేసుకున్నా అందుకు కారణం ఆడది. ఆడదైనా మగాడైనా విడాకులు తీసుకోవడానికి 1,00,000 కారణాలుండొచ్చు, కానీ కలిసి ఉండడానికి ఒకే ఒక కారణం చాలు. అదేంటో తెలుసా? ప్రేమ. ఆ ప్రేమే లేకపోతే, నీ జీవిత భాగస్వామిని ప్రేమించడమే నీకు చేత కాకపోతే, ఒక్కసారి కాదు 100 సార్లు పెళ్లి చేసుకున్నా చివరికి నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు. ఒంటరిగానే మిగిలిపోతావు. గుర్తుంచుకో.
ఏం సీనయ్య బావున్నావా? దాసు రారా, ఏంటి విశేషాలు? ఒక ముఖ్యమైన విషయమే చెప్పాలని వచ్చానయ్యా. ముఖ్యమైన విషయమా? ఏంటది? అదే మన సూరి కోసం చూసిన కడియం సంబంధం ఉందే, అది వదిలేసుకోవాలయ్యా. ఏంటండి మీరనేది? దాదాపుగా అన్ని కుదిరిపోయిన తర్వాత ఏంటి ఇలా అంటున్నారు మీరు? ఏం చెప్పను సీనయ్య, ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్యా పాతకంలా ఉంది నా పరిస్థితి. మీరు చెప్పేదేంటో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాలేదయ్యా నిన్నటి వరకును ఆ పెళ్లి కొడుకు గొప్ప గ్రంథసాంగుడు అని. నిజంగానా? నిజం కాకపోతే పనిగట్టుకునొచ్చి నీకెందుకు చెప్తానయ్యా? అతగాడికి లేని దుర్గుణాలే లేవుట. తాగుడు, జోదం, వ్యభిచారం, అబ్బా నా నోటితో నేను చెప్పి చావలేనని చెడ్డ గుణాలు ఉన్నాయట. మరి ఈ సంగతి ముందే మీరు ఎందుకు చెప్పలేదండి? నాకు ముందే తెలిస్తే ఇలాంటి దరిద్రపుగొట్టు సంబంధం నీకెందుకు చూపిస్తాను చెప్పు. అందుకని నా మాట విను, డ్రాప్ అయిపోదాం. మీరు చెప్పేది? అవును, నిన్న రాత్రే మా కజిన్ ఒకడు కడియం నుంచి వచ్చి ఆ పెళ్లి కొడుకు గురించి పోసగుచ్చినట్టు చెప్పాడు. అంతే, నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఇదిగో తెల్లారేసరికి పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చేశాను. ఎంత మంచి సంబంధం తప్పిపోతుందని మా బావగారింట్లో గొడవపడి మరీ ఒప్పించాను. ఇప్పుడు మీరేమో. సేనయ్యా, పుస్తకట్టే టైంలోనే పీటల మీద పెళ్లిళ్ళు ఆగిపోతున్న కాలం. మాటల వరకునేగా వచ్చింది ఈ సంబంధం. వదిలేసి మీ సూరికి ఇంకో నిక్షేపం లాంటి సంబంధం చూద్దాం. ఇప్పటికిప్పుడు ఓ మంచి సంబంధం కుదరద్దు. అందుకని చూస్తూ చూస్తూ ఓ జులై వెధవకిచ్చి నీ మేనకోడలు గొంతుకొస్తావా? సరే, అది ఆ మాట అన్నావు, భేషుగ్గా ఉంది. మరి వేరే ఏదైనా సంబంధం ఉంటే? ఉంటే ఏంటయ్యా, అన్ని విధాలుగా రాజాలాంటి సంబంధం రెడీగా ఉంది. నువ్వు అన్నావంటే వారం తిరిగేలోగా మీ సూరి పెళ్లి కూతురు అయిపోతుందంటే నమ్ము. దాసు, నిజంగా అలా జరిగితే నాకంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఇంతకీ పెళ్లి కొడుకు వివరాలు చెప్పనే లేదు. భలేవాడివే, ముంజేతి కంకణానికి అద్దమెందుకు అన్నట్టు నేను చెప్పాలి కూడానా? భేషైన సంబంధం, నీకు తెలిసిందే. నాకు తెలిసిన సంబంధమా? ఎవరు? ఇంకెవరు, మన రుద్రరాజే. మీ మేనగోడల్ని పువ్వులో పెట్టి చూసుకుంటాడు. మీ సూరి ఈ రాజమండ్రికే మొగటం లేని మహారాణి అయిపోతుందనుకో. ఎంత ఇస్తానన్నాడు ఆ రుద్రరాజు? ఈ సంబంధం ఓకే చేస్తే నీ కమిషన్ ఎంత ఇస్తానన్నాడు? అది కాసేనయ్యా నేను చెప్పేది. వద్దు, ఏదో తెలిసినవాడు కదా అని వదిలేస్తున్నాను. లేకపోతే సేనయ్య ఆలోచించుకో, తన మాట కాదంటే రుద్రరాజు కాలరుద్రుడే అవుతాడు. నోర్మోయ్, వాడు కాలరుద్రుడు కావడం కాదు, నువ్వింకొక మాట మాట్లాడావంటే ఈ సీనయ్య శివాలెత్తిపోతాడు, నీ గుండెల్లో నిద్రపోతాడు. జాగ్రత్త. వెళ్ళు. ఒరే రాజు అన్నా, వీడు గనక ఇంకొకసారి మన షెడ్లోకి అడుగు పెడితే అర్థమైందన్నా, 2 కాళ్ళు నరికేయాలి, అంతే కదా? ఏమయ్యా, వస్తావా? ఎక్కడికి వెళ్ళాలి బాబు? దానవాయిపేటకి. ఎక్కడి బాబు?
ఇదేటి బాబు అక్కడ ఆటోలుంటే కోరి కోరి నా రిక్షా ఎక్కినారేటి బాబు? సిటీలో ఆటోలు మాకు మామూలే కదా. ఇలాంటి రిక్షా ఎక్కితే హాయిగా ఉంటుందని. ఆ మొక్క ఇన్నేళ్లలో మీరొక్కరే అన్నారు బాబు. మా ఐదారు ఆటోలు వచ్చినాయి, మా రిచ్చా వాళ్ళ నోళ్లలో మట్టి కొట్టినాయి. కాలం ముందుకే పోతుందిగా. ఒకప్పుడు ఎడ్ల బండ్లు ఉండేవి, ఆ తర్వాత గుర్ర బళ్ళు, టాంగాలు. ఈ రిక్షాలు వచ్చాక అవన్నీ పోలా. కరెక్టే బాబు. కొత్త నీరు వచ్చాక పాత నీరు కొట్టుకుపోక తప్పదు కదా బాబు. బాగా మాట్లాడుతున్నావు. ఎంత దాకా చదువుకున్నావు? ఎన్నేళ్ళు రిక్షా దొక్కినా ఆ గోదారమ్మ సాక్షిగా మా బతుకులిట్ట తెల్లారాల్సిందే అని అర్థం చేసుకునేదాకా. ఓహో, తెలివైన వాడివే. ఇదిగో, ఇదే నేను రాజమండ్రికి ఫస్ట్ టైం రావడం అయ్యా. అట్టగా దానవాయిపేటలో ఎవరింటికి వెళ్ళాలి బాబు? అదే రుద్రరాజు గారని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఓ, మనుషుల రక్తం పీల్చే ఆ రాక్షసుడి ఇంటికా? అరే, పేరు చెప్పగానే అంతా తెలిసినట్టు చెప్పేస్తున్నావు. ఎందుకు తెలదు బాబు, మా రాజమండ్రంలో ఉన్న పుణ్యక్షేత్రాల గురించి తెలుసు, ఆ రుద్ర లాంటి పొండాకోర్ల గురించి తెలుసు. వెరీ గుడ్. అయితే చెప్పు, ఇక్కడ 2-3 రోజులు ఉంటాను. ఈ ఊళ్ళో ఏం వింతలు విశేషాలున్నాయి? అబ్బో, చాలా చాలా ఉంది బాబు. మా రాజమండ్రం గురించి రాస్తే ఎంతలావు పుస్తకం అవుద్ది. మా గోదావరి సినిమా తీస్తే 100 రోజులు ఆడుద్ది. ఓ విశ్వనాథ్ గారి శంకరాభరణం, ఓ బాపు గారి సిరిసిరి మువ్వ, ఓ శేఖర కమ్ముల గోదావరి. ఈ సినిమాలన్నీ మా రాజమండ్రంలో తీసినాయి కదండి. గోదావరి ఒడ్డున మొదటి షాట్ ఎట్టాలా, ప్రతి సినిమా సెంచరీ కొట్టాలా. ఆహా, భలే బాగా చెప్పావయ్యా. ఇన్ని మాటలు ఎందుకండి, ఒక్క మాట చెప్తా ఇనుకోండి. తింటే గారెలు తినాలా, ఇంటే భారతం వినాలా, ఉంటే మా రాజమండ్రంలోనే ఉండాలా. మా ఊరంటే ఏటి పూతరేకులకే కాదు, కొబ్బరి బోండాలు, కోనసీమ అందాలు. అబ్బో, ఏం చెప్పమంటారులేండి. సూరి, చూడవే మన రాజమండ్రి అమ్మాయిలు ఎంత ఫాస్ట్ గా ఉన్నారో. జీన్స్, చూడీదార్స్, సల్వార్స్, మిడ్డీస్ ఫ్యాషన్ లో హైదరాబాద్ ని మించిపోయేలా ఉన్నారు. నువ్వు ఒకసారి జీన్స్ వేసుకోవే నా కోసం. అయ్ బాబోయ్, జీన్సే వద్దు బాబు, నాకు ఈ లంగా ఓణిల్లోనే హాయిగా ఉంది. అది కాదే. అబ్బా అపర్ణ, ఈడొచ్చిన పిల్ల ఎన్ని రకాల డ్రెస్సులు వేసుకున్నా ఈ లంగా ఓణి వేసుకుంటేనే అచ్చమైన ఆడపిల్లలా ఉంటుంది. అందుకే నువ్వు లంగావోనిలో 16 అనాల తెలుగింటి ఆడపిల్లలా చూడగానే తెగ ముద్దొస్తున్నావే. అరే నామాలు, అయ్యా, ఎలా ఉందిరా నాకు కాబోయే పెళ్ళ? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఎక్స్ట్రాకి ఎక్కువ, సైడ్ హీరోయిన్కి తక్కువ. నువ్వేంటి మా ఇద్దరి మధ్య తప్ప? నామాలు, నా నోటితో చెప్తే బాగుంటుంది కానీ నీ నోటితో చెప్పరా. ఏంటి చెప్పేది? అసలు నడరోడ్డు మీద ఏంటి న్యూసెన్స్? అన్న కోప్పడకండమ్మా. న్యూసెన్స్ కాదు, లవ్వు. మా అయ్యగారు నిన్ను లవ్ చేస్తున్నారు, నిన్నే పెళ్ళాడాలని ఆశపడుతున్నారు. షట్ అప్. ఇదిగో డార్లింగ్,
నువ్వు షటప్ అను ఇంకేమన్నాను కానీ ఈ రుద్రరాజు కన్ను పడ్డాక చివరికి ఓ ఎస్ అనాల్సిందే. చెప్పు తెగుతుంది, జాగ్రత్త. అపర్ణ పద. నామాలు అయ్యా. అబ్బా ఎంత తీయగా ఉందిరా దెబ్బ. అయ్యా కంగారు పడకు నామాలు, నాకేం అవ్వలేదు. నా శివంగి కొట్టిన దెబ్బ రుచిని ఎంజాయ్ చేస్తున్నాను. ఆ, ఏమి లప్సుగా కొట్టిందిరా. బాబుగారు అదేనండి గోదారమ్మ తల్లి. ఆ తల్లి సల్లంగా చూస్తే సిరి సంపదలేనండి. ఉగ్రరూపం దాల్చిందంటే ఓళ్ళకి ఊళ్ళే కొట్టుకుపోతాయండి. బాబుగారు పొన్నమి రాత్రి ఎన్నెట్టో గోదావరిని చూస్తుంటే ఉంటాదండి. అబ్బో ఆకలి దప్పిక ఏదీ తెలియదంటే నమ్మండి. అంతేనండి బాబు. ఏమైందే? ఇది స్టార్ట్ అవడం లేదే. దిగు, నేను చూస్తాను. సూరి, ఇంతకీ ఎవడే ఆ రుద్ర? ఏమో, రాస్కెల్, ఎంత ధైర్యం వాడికి! ధైర్యం కాదు, పొగరు. డబ్బుందనే పొగరు. ఆడపిల్ల కనిపిస్తే చాలు రాబందుల్లో వాలిపోతారు. చిచి, ఎందుకైనా మంచిది ఆ రుద్ర ఉట్టి రోగ్లా ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండు. చూస్తాను. ఆ రాస్కెల్ మరోసారి నా జోలికొస్తే చేత్తో కాదు చెప్పు దిసుక్కొడతాను.